శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఈ మధ్య వరుస ప్రయాణాలతో బిజీగా ఉండటం వల్ల వ్లాగ్స్ చేయలేకపోయాను. మళ్ళీ ఇన్నాళ్ళకి మీ అందరి ముందుకి రావటం చాలా సంతోషం. ఈ ఫోటోలో చూపిస్తున్నది ఒక ముస్లిం కుటుంబం. వాళ్ళు మన ఛానల్ని అనుసరిస్తూ పూజలన్నీ చేసుకుంటారట. మొన్న నేను నండూరి గారు పెనుగొండకి వెళ్ళినప్పుడు పిల్లలతో సహా వచ్చి అక్కడ కలిశారు. వాళ్ళ పిల్లలు ఆలయాల గురించి పూజ గురించి చెప్తుంటే ఎంతో ఆనందం కలిగింది. మొన్న ఈ మధ్య శివరాత్రి అప్పుడు గోదావరి గట్టున ఇసుకతో శివలింగం చేసి ఆ శివలింగానికి పూజ చేసుకున్నాము అని వీడియో పంపించారు. వాళ్ళని పెనుగొండలో చూసి మేమిద్దరం చాలా ఆనందించాం. అంతేకాదు ప్రవచనానికి వచ్చిన చాలామంది వాళ్ళని మెచ్చుకున్నారు. ఇలా ఎన్నో భావోద్వేగాల మధ్య మా పెనుగొండ ట్రిప్ సాగింది. 4 ఏళ్ల క్రితం పెనుగొండ వెళ్ళినప్పుడు అనుకోకుండా వాసవి శాంతిధామానికి వెళ్ళాం. అప్పటి నుంచి అమ్మవారితోనూ గోవిందరాజులు గారి కుటుంబంతోనూ గాఢమైన అనుబంధం. ఈసారి వాసవీమాత ఆత్మార్పణ దినం ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే 70 ఊర్ల నుంచి వాసవీమాత విగ్రహాలు తెచ్చి తాత్కాలిక ఆలయాలు నిర్మించి అక్కడ దర్శనం కోసం ఉంచారు. వాసవి శాంతిధామం వాళ్ళు ఆత్మీయంగా స్వాగతం పలికారు. మొట్టమొదట 12 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నాం. కిందటేడాది ఈ మందిరం తెరిచిన రోజున మేము వెళ్ళాం. ఈసారి శివయ్యకి కవచం వచ్చింది. చూస్తే ఉజ్జయిని మహాకాళేశ్వరుల్లా ఉన్నారు స్వామి. అక్కడి నుంచి ప్రవచనం చెప్పే వేదిక దగ్గరికి వెళ్ళాం. తొంభై అడుగుల అమ్మవారి మూర్తి ముందు ప్రవచనం చెప్పటం ఒక అనిర్వచనీయమైన అనుభూతి అని అంటూ ఉంటారు నండూరి గారు. ఆ అమ్మవారి మూర్తి అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన స్వయంగా ఆర్టిస్ట్ అవడం వల్ల అంత మూర్తిని ఎంత ప్రపోర్షనేట్గా చెక్కారో, చిరునవ్వు ఎంత దివ్యంగా తీసుకొచ్చారో అని నాకు వర్ణించి చెప్తూ ఉంటారు. అచ్చం అమ్మవారి విశ్వరూపం చూస్తున్నట్టు ఉంది అంటారు. ప్రవచనానికి ముందు నిర్వాహకులు ఒక గొప్ప పని చేశారు. ఇస్రో చంద్రయాన్లో భాగమైన 2 సైంటిస్టుల్ని వాళ్ళ కుటుంబాలని సన్మానించారు. చాలా సంతోషం అనిపించింది.
దాని తర్వాత నండూరి గారు వాసవి మాత ఏకాదశి సూత్రాలు అనే విషయం గురించి ప్రవచనం చెప్పారు. వాసవి అమ్మవారు ఆత్మార్పణం చేసేందుకు ముందు, ఆ తరువాత విశ్వరూపాన్ని చూపించినప్పుడు జనాల్ని పాటించమని 11 ముఖ్యమైన సూత్రాల్ని చెప్పారు. నండూరి గారు వాటిని వివరించారు. అందులో భాగంగా అసలు గోత్రం అంటే ఏంటి, దాని వెనకాలన్న సైన్స్ ఏంటి, అవన్నీ వివరించారు. నండూరి గారి ప్రవచనం పూర్తయ్యాక నాకు ఒడిబియ్యం పెట్టారు. నన్ను వాళ్ళందరూ వాళ్ళ ఇంటి ఆడపడుచులా చూస్తారు. వాళ్ళెప్పుడు నాకు ఒడిబియ్యం పెట్టినా మా అమ్మగారు గుర్తు వస్తారు. ఆ తరువాత పెనుగొండ పీఠాధిపతి గారు మాకు కొన్ని గ్రంథాలని బహుకరించారు. ఆ రోజు సభకి మన దేశ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి ఆంతరంగికులు వచ్చి నండూరి గారిని కలిశారు. వారికి నండూరి గారంటే అభిమానం. ఆ తర్వాత రోజు నిర్మలా సీతారామన్ గారు కూడా వచ్చి అక్కడ ఉన్న మరకత వాసవి మాతకి బంగారపు కిరీటాన్ని అమర్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రవచనం అయ్యాక మన ఛానల్ కుటుంబ సభ్యులు కావిడి నండూరి గారు చెప్పిన పూజల విధానాల్ని ఒక పుస్తకంగా చేసి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా పంచారు. ప్రతి ఇంట్లోనూ కులాలకు అతీతంగా అందరూ పూజ చేసుకోవాలనేదే మా ఆశయం. భగవంతుడికి దగ్గరయ్యే ప్రయత్నంలో మీరెవ్వరూ జేబులోంచి డబ్బులు పోగొట్టుకోకూడదనేదే మా ప్రయత్నం. ఈ యజ్ఞంలో అందరూ పాలు పంచుకోవటం అనేది చాలా ఆనందం అనిపించింది. మాతో మాట్లాడాలని చాలామంది ఛానల్ కుటుంబ సభ్యులు వచ్చారు. గతంలో ప్రవచనాల్లో ఒక్కొక్కరితో పర్సనల్గా మాట్లాడేవాళ్ళం. అదంతా అయ్యేసరికి సాయంత్రం అయ్యేది. అందువల్ల ఈసారి ఒక ఫ్లోటింగ్ మైక్ ఇచ్చి జనాల ప్రశ్నల్ని ఆ మైక్లో అడగమన్నాం. కష్టాలు ప్రశ్నలే కాకుండా కొంతమంది సాధన గురించి చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. కొంతమంది ఆధ్యాత్మికత విషయాలు అడిగారు. ఒక చిన్నమ్మాయి ఆలయాల ముందిచ్చే బలుల గురించి అడిగింది. మేము చాలా ఆనందించాము. నండూరి గారు ఒక సంఘటనని తీసుకొని ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పారు. Yesterday is history, tomorrow is mystery, but today is a gift. That's why it is called present అని ఒక ప్రఖ్యాతమైన కొటేషన్ ఉంది కదా. దానికి అనుగుణంగా ఆయన ఒక అద్భుతమైన ప్రశ్నను అడిగారు. భూతకాలం భవిష్యత్ కాలం పైన దృష్టి పెట్టకుండా వర్తమానాన్ని సరిగ్గా నిర్వర్తించు అని చెప్తారు కదా, మరి ఈ కర్మ జన్మ ఇవన్నీ అవసరమా అని అడిగారు. నాకు కూడా చాలా ఆసక్తి కలిగింది. నండూరి గారు ఒక స్టూడెంట్ జీవితాన్ని ఉదాహరణగా తీసుకొని సమాధానం చెప్పారు. ఇంకొక చిన్న పిల్లవాడు శ్యామలాదేవి భక్తుడట. అమ్మవారి మెడలో నల్లటి మాల ఏంటి అని అడిగాడు. ఇలాగా ఆ ప్రశ్నోత్తర మాలిక కొన్ని గంటల పాటు సాగింది. మన ఛానల్ కుటుంబ సభ్యులు చాలామందిని కలిసాము. మమ్మల్ని కలవటానికి ఎక్కడెక్కడి నుంచో కష్టపడి వచ్చారు. ఇక్కడ కూర్చున్న ఆవిడ తిరుపతి నుంచి ప్రేమతో పెనుగొండకొచ్చారు. అలాగే ఈ అమ్మాయి హంపి. నండూరి గారి ప్రవచనం ఏ ఊర్లో ఉన్నా వచ్చేస్తూ ఉంటుంది. అందరూ చెప్పిన మాట ఒకటే, మా ఇంట్లో పూజ సొంతంగా చేసుకోగలుగుతున్నాం, భగవంతుడికి దగ్గర అవుతున్నాం, అలాగే భగవంతుడి దయ వల్ల మా జీవితాలు హాయిగా ఉంటున్నాయి అని చెప్పారు. వింటూ ఉంటే ఎంత ఆనందం కలిగిందో. రూపాయి ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళ సొంతంగా చేసుకుంటూ పూజని దేవుడికి దగ్గర అవుతున్నారు అని తెలుసుకొని నాకు నండూరి గారికి చాలా సంతోషం అనిపించింది. మీ అందరి ప్రేమకి కృతజ్ఞతలు. ఇలా ఎన్నో మధుర స్మృతులతో మా పెనుగొండ యాత్ర సాగిపోయింది.
ఇంకొక వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.